మిడిల్ ఈస్ట్లో గత 40 రోజులుగా జరుగుతున్న మహా సంగ్రామం గురించి అందరికీ తెలిసిందే. రాత్రి పగలు తేడా లేకుండా సాగిన ఈ పోరులో దాదాపు 4000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి భయంకరమైన యుద్ధంలో ఓ క్రేజీ ట్విస్ట్ చోటు చేసుకుంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన డెడ్లైన్కు కరెక్ట్గా 90 నిమిషాల ముందు ఊహించిన విధంగా సీజ్ఫైర్ అంటే కాల్పుల విరమణ ప్రకటించారు. అసలు ఈ ఉత్కంఠ వెనుక ఏం జరిగింది? ఈ లాస్ట్ మినిట్ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ ఏంటో ఇక్కడ డీటెయిల్గా చూద్దాం. ప్రపంచానికి ఆయిల్ సప్లై చేసే అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ఈ టెన్షన్స్ పీక్ స్టేజ్కి వెళ్ళాయి. దీన్ని వెంటనే తెరవకపోతే ఇరాన్ నామరూపాలు లేకుండా చేస్తానని రాత్రి 8 గంటలకల్లా ఫైనల్ డెడ్లైన్ అని ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ టైం దాటితే ఇరాన్లోని పవర్ ప్లాంట్స్, ప్రధాన వంతెనల మీద దాడులు చేయడానికి అమెరికా సైన్యం టార్గెట్ లిస్ట్ కూడా రెడీ చేసింది. కానీ ఇరాన్ అస్సలు వెనక్కి తగ్గలేదు. ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చి మానవహారాలు నిర్మించి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు. ఎన్నో ఏళ్లుగా అమెరికా బెదిరింపులకు తలొగ్గేదే లేదని ఇరాన్ తేల్చి చెప్పేసింది. ఫుల్ రేంజ్ వార్ గ్యారంటీ అని ప్రపంచం మొత్తం భయపడిపోయింది. ఇక యుద్ధం కన్ఫర్మ్ అనుకుంటున్న టైంలో అప్పుడే కరెక్ట్గా పాకిస్తాన్ ఈ సీన్లోకి ఎంటర్ అయింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్రంప్తో పాటు ఇరాన్ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పీస్ ప్లాన్ ప్రపోజ్ చేశారు. 2 వారాల పాటు కాల్పుల విరమణ ఇవ్వాలని కోరారు. అదే సమయంలో బ్యాక్గ్రౌండ్లో ఇరాన్ కూడా కొంతమంది మధ్యవర్తుల ద్వారా ఓ 10 పాయింట్ల కండిషన్స్ లిస్ట్ను వైట్ హౌస్కి సీక్రెట్గా పంపించింది. దీనిపై అమెరికాలో ఇజ్రాయెల్, యుఏఈ, సౌదీ దేశాలతో కలిసి క్లోజ్డ్ డోర్ మీటింగ్స్ గట్టిగానే జరిగాయి. సరిగ్గా రాత్రి 8 గంటల డెడ్లైన్కు కేవలం 90 నిమిషాల ముందు ట్రంప్ సడన్గా తన నిర్ణయం మార్చుకున్నారు. ఇరాన్ పంపిన 10 పాయింట్లు ప్రతిపాదనలు చర్చలకు అనుకూలంగా ఉన్నాయని, అందుకే 2 వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. దీనికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి కూడా వెంటనే పాజిటివ్గా స్పందించారు. తమ దేశంపై దాడులు పూర్తిగా ఆపేస్తే హర్మూజ్ రూట్లో కమర్షియల్ షిప్స్ వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తామని ఓపెన్గా ప్రకటించారు. అలా ఆఖరి నిమిషంలో కుదిరిన ఈ డీల్ వల్ల యావత్ ప్రపంచం పెను వినాశనం నుంచి తప్పించుకుంది. ఈ సడన్ సీజ్ఫైర్ దెబ్బతో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా క్రూడ్ ఆయిల్ రేట్లు అమాంతం పడిపోయి అందరికీ పెద్ద రిలీఫ్ దొరికింది. స్టాక్ మార్కెట్లు కూడా సూపర్ స్పీడ్తో దూసుకెళ్లాయి. అయితే ఈ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇరాన్ వైపు నుంచి కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్లాయి. ఇదంతా చూసి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఈ శాంతి ఒప్పందం అస్సలు ఇష్టం లేకపోయినా ట్రంప్ మాటను కాదనలేక సైలెంట్ అయిపోయారని టాక్. మొత్తానికి డెడ్లైన్కు కేవలం 90 నిమిషాల ముందు కుదిరిన ఈ ఒప్పందంతో ప్రస్తుతానికైతే మహా వినాశనం తప్పినట్లు అయ్యింది.